వాళ్ళు అనుభవిస్తారు, అందరికీ సేమే. అక్కడ వాళ్ళు పోయినా కాలభైరవుడు చక్కగా చూసుకుంటాడు. కానీ కాశీ వాసం చేయాలని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, కాశీలో కూడా మామూలుగా మొదటి లౌకిక జీవనం చేసి ఇక్కడ నుంచి పరమాత్మ కోసమే జీవిస్తానన్న వాళ్ళు ఈ దీక్షగానే ఉండాలి. అక్కడ కాశీవాసం అంటే దీక్షగా ఉన్నవాడిదే కాశీవాసం, కాశీలో ఉన్నవారందరిది కాశీవాసం కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మనకి జీవించాలి అలాగే. అది కాశీకి పై చోట్ల నుంచి జీవనోపాయం కోసం వెళ్ళడం మహాపాపం. ఇది కూడా తెలుసుకోవాలి. కాశీ బ్రతుకు తెరువు కోసం కాశీకి వెళ్ళరాదు. ఇది కూడా చెప్తున్నాడు ఇందులో. జీర్ణవల్కల వీతాంగ, వేసుకున్న వస్త్రములు కూడా శుచిగా ఎంత అవసరమో అంతే తప్ప వాటిలో మళ్ళీ నువ్వు అలంకారాలు సౌందర్యాలు వాడు ఉంచి చూడకూడదు. అలాగే వీలైనంత ఆహార నియమం, ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండాలి. అలాగే పర్ణములు లేదా జలము, పళ్ళు, పాలు తీసుకోగలిగితే అది తీసుకుంటూ ఉంటారు. మొత్తానికి అల్పాశనం, రుచుల కోసం కాకుండా ప్రాణరక్షణ కోసం మాత్రమే తినేవారు. వాళ్ళకి వాళ్ళు ఆహార నియంత్రణ చేసుకోవాలండి. అమ్మని ఉపవాసం ఉండలేనండి అనేవాడు ఏ విధంగా అంటున్నాడో తెలుసుకోవాలి. ముప్పొట్లో పడితే గానీ ఉండలేని స్థితితో అంటున్నాడా, లేక శరీర ఆరోగ్యం సహకరించక తినకపోతే ప్రాణానికి ప్రమాదం అనుకున్నవాడు అంటున్నాడా అనేది తెలుసుకోవాలి. అది శరీర ఆరోగ్యాన్ని అనుసరించి ఇవి అందరికీ సామాన్యంగా చెప్పడానికి లేదు, వారి వారి శరీర స్థితులు బట్టి. ఉపవాసాదులు ఉండగలిగిన వాళ్ళు వీలైనంత నిరసనంగానే ఉండాలి. అక్కడ పద్ధతిగా చెప్తున్నారు. ఇక్కడ దయాయుక్త, దయ కలిగి ఉండాలి. శాంతియుక్త, శాంతితో ఉండాలి. వెళ్ళవేళలా అంటే మనసులో ఏదో అలజడి, ఏదో ఆలోచన కూడదండి, శాంత చిత్తంతో ఉండాలి. అష్టాంగ యోగ నిరత, ఇది చాలా ముఖ్యం. అంటే యమ నియమాది, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇవన్నీ సనాతన ధర్మంలో సాధనలండి. ఎప్పుడు యోగం ఎక్కడో పోయింది మనకి. ఏదో ఆచమనం చేసి 10 నిమిషాలు ఏదో అయింది అనిపించుకుని పెద్ద సాధకులు అనుకుంటున్నాం. అష్టాంగ యోగంతో చేసేదే నిత్య సాధన. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి సాధనలో అష్టాంగ యోగం ఉండేది. ఇప్పుడు అది ప్రత్యేక సబ్జెక్ట్ అయిపోయి యోగా అని కోర్సులు పెట్టి నేర్పుతున్నారు. కానీ మన సాధనలన్నీ యోగంతోనే. కానీ అష్టాంగ యోగ నిరతుడి ఉండాలి. మౌన వ్రత పరాయణ, మౌనంగా ఉండాలి వీలైనంత వరకు. తెలుసుకోవాలి. అంటే వ్యర్థ ప్రసంగాలు కూడదు. విభూతి భూషణో నిత్యం, నిత్యం విభూతి ధరించి ఉండాలి. అది త్రిపుండ్రాంకిత మస్తక, మస్తకంపై త్రిపుండ్రం గోచరిస్తూ ఉండాలి. రుద్రాక్షమాల వీతాంగో లింగ పూజా పరాయణ. ఇప్పుడు రాసుకుంటుంటే పెద్ద కష్టములేం కావు, నువ్వు చేస్తూ జీవించవచ్చు. తుల్య నిందాస్థుతి, వాడు నిందించాడని బాధపడమో పొగడేడని పొంగిపోవడమో కూడదు. అదేవిధంగా తుల్య నిందాస్తుతి ధీహి, ఇక మానవమానయో తుల్య, నిందాస్తుతికి మానవమానాలకి కూడా తుల్యముగా ఉండాలి. రాగద్వేషాదిరహిత, ఒకరి మీద రాగం మరొకరి మీద ద్వేషం ఉండరాదు. విరక్త, వైరాగ్యం చాలా ప్రధానం. వైరాగ్యం లేనివాడు కాశీవాసం కూడా వెళ్ళకూడదు. అక్కడ కూర్చుని అల్లవాడు చూశారు ఇల్లు చేశాడు, ఇల్లు వీడు చూశారు ఇలా చేశాడు, అల్లవాడు శాస్త్ర ప్రకారం వెళ్ళట్లేదు చూసావా, మేము శాస్త్ర ప్రకారం వెళుతున్నాం చూసావా, ఇలాంటి వాడు కాశీవాసం మానేసి వాళ్ళ ఇంట్లో వాడు కూర్చోవడం చాలా మంచిది. అక్కడ కాశీలో ఉంటే మాత్రమే నియమములు. విరక్తో విగత స్పృహ. అలాగే అగ్నిహోత్రాదులు ఉన్న వాళ్ళు ఆ పనులు చేసుకోవచ్చు. పంచాగ్ని సేవా నిరతో నిత్యం యాత్రారతో అనిశం. కాశీలో ఉన్నవాడు నిత్యం యాత్రారతుడిగా ఉండాలి. యాత్రారతుడు అంటే కాశీలో దివ్య ధామములను దర్శిస్తూ దివ్య తీర్థాల్లో స్నానం చేస్తూ తిరగాలి. అదే కాశీయాత్ర అంటే. నిత్యాంతర్గృహ యాత్రాయాం, కాశీలో ఉన్నవాడు నిత్య అంతర్గృహ యాత్ర చేయాలి. నియతో దృఢ విగ్రహ, పంచాక్షర జపాసక్త, నిరంతర పంచాక్షర జపరాయుండవి ఉండాలి. పక్షే పక్షే యథావిధి పంచక్రోశస్య యాత్రాయాం, పంచక్రోశ యాత్ర నుండి అది పక్షానికి చేయాలి. నియత సత్యమానస, ఎప్పుడు నియమబద్ధంగా ఉంటూ సత్యవ్రత, సత్యపరు, నిత్యం మత్పూజనే రత, మద్భక్తజన సంసేవి. అలాగే శివభక్తులతో సాంగత్యం కాశీలో చాలా గొప్పది. అందుకే పెద్దలు చెప్తారు, అసారమైన సంసారంలో సారవస్తువు 4 అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశీవాస, సతాం సంగ, గంగాంబ, శివపూజనం. 4 కాశీవాసం, సత్పురుషులతో సాంగత్యం, గంగా స్నానం, శివపూజనం. ఈ 4. అలాగే శైవ శాస్త్రతో నిత్యం, కాశీలో ఉన్నవాడు శైవ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ దాని ఎందుకు ప్రీతి కలిగి అవి పాటిస్తూ ఉండాలి. మద్భక్తజన సంసేవి, మల్లింగైకార్చన ప్రియ, శివలింగార్చన ప్రియుడు. పూజించుకోవాలంటే కోట్ల లింగాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నా గంగ దగ్గర పెట్టుకుని స్వామి యొక్క పూజాద్రవ్యాల దగ్గర పెట్టుకుని హాయిగా పూజించుకోవచ్చు. ధూపం దీపం పళ్ళు పెట్టుకుని పూజించుకోవచ్చు. ఏ లింగాన్ని పూజించినా ఏ దివ్యం వస్తుందో తెలియదు. అన్ని అద్భుత లింగాలు ఉన్నాయి అక్కడ. శైవ శాస్త్రతుడై శైవవ్రతములు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని ఆచరించాలి. శైవవ్రత సదా కాశీవాసాయ ముక్షోయం మధ్యమో ఉచ్యతే జన. ఇవి చాలా ప్రధానమైనటువంటి సుమ. అదేవిధంగా శివునికి నివేదించకుండా కణము కూడా తినరాదు. దీనికి ఒక కథ చెప్తారు.
శివుడికి నివేదించకుండా తిన్నవాడికి కూడా కాలభైరవుడు ఎలా శిక్షించాడో పెద్ద కథ ఉంది. శిక్షించడం తెలుసుకుంటే చాలు, ఇంకెందుకు. సారం గ్రహిస్తే చాలు కదా.